నా కుటుంబానికి నా మాటే శాసనం. ఈ వేదవతి మాటే వేదం. నాయనా వికాస్, చెప్పండి పంతులు గారు. నువ్వు మనస్ఫూర్తిగానే దత్తత వెళ్లాలని అనుకుంటున్నావు కదా? అయ్యో పంతులు గారు, ఇది నా పాలిట వరం అనుకోండి. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే లీగల్ ప్రొసీజర్ కూడా జరుగుతుంది పంతులు గారు. శుభం. చూడాయనా, దీన్ని వారికి అందజేస్తూ మీ కుమారుడిగా, మీకు దత్తపుత్రుడిగా మీ ఇంటికి రావడానికి నాకు సమ్మతమే అని చెప్పు. తల్లిదండ్రులు లేనివాడిని వికాసను నేను మీ కుమారుడిగా రావడానికి, మిమ్మల్ని తల్లిదండ్రులుగా అంగీకరించడానికి నా పూర్తి సమ్మతిని తెలుపుతున్నాను. అయ్యా, మీరు ఇది అబ్బాయికిస్తూ వికాస్ని కొడుగ్గా స్వీకరిస్తున్నామని చెప్పి అబ్బాయికి అందచేయండి. వేదవతి అనే నేను, ప్రసాదరావు అనబడే నేను వికాస్ని దత్తత. ఆపండి. ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపండి. నువ్వు జన్మనిచ్చింది ముగ్గురు సంతానానికి కాదు, నలుగురికి అని నీ జాతకం చెప్తోంది వేదవతి. పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి మధ్యలో మరో సంతానం ఉందని తెలిసింది. ఆ బిడ్డ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. మీ రెండో సంతానం చనిపోలేదు, అతని ఆయుష్ తీరిపోలేదు, చిరంజీవిగానే ఉన్నాడు. తలచుకుంటే ఒళ్ళు జలధరించినట్టు అనిపిస్తోందమ్మా. నమ్మడానికే కాదు, వింటానికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి వరకు నేను నా ఇద్దరు తమ్ముళ్లే ఉన్నామని అనుకున్నాను. మరో తమ్ముడు ఉన్నాడంటే భ్రమలా ఉంది. అమ్మా, ఇంతకాలం ఈ నిజం మా దగ్గర ఎందుకు దాచారు? ఇది నాకు సంబంధం లేని విషయం అని ఈ సమయంలో అనకండి. ఒక కొడుకుగా తెలుసుకునే బాధ్యత నాకుంది, చెప్పాల్సిన ధర్మం మీకుంది. ఇది చిన్న విషయం కాదు అత్తయ్య గారు, ఏం జరిగిందో చెప్పండి. వచ్చిన బంధువులు గాని మేం గాని మీ గురించి బయట సమాధానం చెప్పుకోవాలంటే మీరు గతం గురించి చెప్పాలి వేదవతి గారు. బయట వాళ్ల సంగతి అటుంచితే నా కుటుంబానికి నేను జరిగింది చెప్పుకోవాలి. మీ అందరి దగ్గర నేను దాచింది ఈ ఒక్క విషయమే. మంచి విషయమైతే చెప్పుకోవడం, బాధ పెట్టే విషయమైతే మనసులో దాచుకోవడం మాకు అలవాటైపోయింది. నేను మూడో కాన్పుకి వెళ్ళినప్పుడు
ఏం జరిగిందంటే బిడ్డకి జన్మనిచ్చానని ఆ బిడ్డను కళ్ళారా చూసుకుంది. దేవుడా, నా కూతురికి పండంటి బిడ్డ పుట్టేలా చూడు తండ్రి. ఇంతకు ముందు కూడా 2 12 బిడ్డల్ని కనింది, పురిట్లోనే చంపేసుకుంది. ఈసారి కూడా 12 బిడ్డని కంటే మాత్రం ఏం లాభం? కాన్పు నిలబడాలి కదా. అబ్బా, ఏమండి, ప్రాణం పోతున్నట్టుందండి. కాసేపు ఓపిక పట్టు వేద. డాక్టర్ గారు మరో డెలివరీ దగ్గర ఉన్నారంట. నా వల్ల కావడం లేదండి. సరే, నేను ఒకసారి కనుక్కొని వస్తానుండు. నువ్వు జాగ్రత్త. సుబ్బయ్య, డాక్టర్ గారు ఇంకెంతసేపట్లో వస్తారయ్యా? అక్కడ డెలివరీ అవ్వాలి కదా సార్. ఉన్నదే ఒక్క డాక్టర్ ఆయే. వేద వచ్చేస్తారంట. వేద వేద కాసేపు ఓపిక పట్టు. నీకు ఒకటే మాట చెప్తున్నా, ఈసారి గనక నీ కూతురు మాత్రం నా చేతిలో బిడ్డను పెట్టలేదంటే నీ కూతుర్ని వదిలేసి మరో పెళ్లి చేసుకుంటా. డాక్టరమ్మా, చాలా ప్రయత్నం చేశాను. తల్లిని కాపాడగలిగాను గాని బిడ్డని కాపాడలేకపోయాను. అమ్మా, అక్కడ మరో డెలివరీ కేసు ఇబ్బంది పడుతుంది. తొందరగా రండమ్మా. నా కూతురి జీవితం కాపాడడం కోసం ఆ రోజు నర్సమ్మతో కలిసి నేనా పాపం చెయ్యాల్సి వచ్చింది. నాకేమీ తెలియనట్టు ఇంతకాలం గడిపేశాను. అప్పుడప్పుడు కిట్టు కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం చేయలేక పక్కకి తప్పుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను చేసిన పాపం గుర్తుకొస్తూ ఉంటుంది. ఆడిది గొప్పింటి రక్తం. అందుకే వాడి ఆలోచనలన్నీ అలా ఉన్నాయి. మా పేద బతుకుల మధ్య, ఇరుకు గదుల మధ్య వాడు ఇమ్మడలేకపోతున్నాడు. కోటీశ్వర్లింట్లో అల్లారు ముద్దుగా పెరగాల్సిన వాడి జాతకాన్ని, వాడి నుదుటి రాతని నేను మార్చేశాను. పుట్టిన బిడ్డ చనిపోయాడని ఆ తల్లి ఆనాడు ఎంతలా ఏడ్చిందో. తల్లి బిడ్డలను దూరం చేసిన పాపం నన్ను ఊరికే వదలదు. ముందు ముందు ఏం జరగబోతుందో అంతా నీదే భారం. అక్క, అవని 2 నిమిషాల్లో వచ్చేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చో. లోపలికి వెళ్ళి కూర్చోమన్నాను కదా, బయటే ఎందుకుండిపోయావు?
ఒక విషయం చెప్పి వెళ్దామని వచ్చానక్క. మీ అత్తమామలు ఊరందరికీ నీతులు తీర్పులు చెప్తారు. నిహారిక దగ్గరికి వచ్చేసరికి మాత్రం దాని బుద్ధిని కనిపెట్టలేకపోతున్నారు. దినఫలాల్లో ఈరోజు నా జాతకం బ్రహ్మాండంగా ఉంది. అక్క చెల్లెళ్ళ దగ్గర నుంచి మనకేదైనా ఉపయోగపడే విషయం దొరికితే బాగుంటుంది. వేదవతి గారికి 2 కొడుకులు కాదంట 3 కొడుకులంట అని జనాలందరూ ఈ పాటికే గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏంటి, వేదవతి గారికి 3 కొడుకులా? అటు రాధాకృష్ణకి ఇటు శ్రీకరికి మధ్య పుట్టిన కొడుకు గురించి అసలు అత్తయ్య వాళ్ళు ఎలా కనిపెట్టగలుగుతారు? నిన్న మొన్న తప్పిపోయిన మనిషినైతే వెతికి పట్టుకోగలరు, కానీ 25 ఏళ్ల క్రితం పురిటిలోనే చనిపోయాడు అనుకున్న బిడ్డ బ్రతికి ఉన్నాడని తెలిసినంత మాత్రాన ఆ బిడ్డ దగ్గరికి ఎలా చేరుకోగలుగుతారు? మనకి స్టోరీ ఏదో ఉపయోగపడేలా ఉంది. నీ జీవితంలో ఇన్ని మలుపులేంటో నాకేం అర్థం కావడం లేదు. సరే అక్క, ఇంక నేను బయలుదేరుతాను. విన్నాను. పిచ్చి పిచ్చిగా వాగకు బావా. అది కాదవని, నేనా ఇంటికి వారసుని అని తేల్తే మీ అక్కను సౌమ్యని కూడా అక్కడికి తీసుకొచ్చేస్తాను. మీరిద్దరూ తోడికోడలలా ఒకే ఇంట్లో ఉండొచ్చు. అందరం కలిసి మంచి ఫ్యామిలీ సాంగ్ చేసుకోవచ్చు. అర్థం పర్థం లేని వాగుడు వాగుకు. నువ్వేంటి ఆ ఇంటికి వారసుడువేంటి? లేదు సుజీ, ఈ మధ్య తెల్లవారుజామున నేను తెల్లటి రెక్కల గుర్రం మీద వేదవతి గారింటికి వెళ్తున్నట్టు కలలొస్తున్నాయి. అంటే ఏంటర్థం? ఆ ఇంటి రాకుమారుననే కదా? ఎక్కువగా మాట్లాడావంటే నిన్ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. నువ్వు బయలుదేరావని. నేనే వేదవతి గారి వారసునని సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా నిరూపించుకుంటాను. వేదవతి అత్తకి ఖచ్చితంగా నీలాంటి బాధ్యత లేనివాడు పుట్టుండడు. నీలాంటి వెధవ అలవాట్లు, తాగుడు తిరుగుడు లాంటివి ఉండుండవు. సరే, నేను కాదనుకుందాం, కొడుకు వేరేవాడని అనుకుందాం. అతను మంచోడు, సకల గుణాభిరాముడు అయ్యుంటాడని నమ్మకం ఏంటి? నాకంటే వెధవయుండొచ్చు కదా. బుద్ధి లేని మాటలు మాట్లాడుకు బావా. పోయిన వస్తువు పూజ గదికి సంబంధించింది కాకపోయుంటే ఇంతలా బాధపడుండేదాన్ని కాదేమో. పోయింది బంగారమో ధనమో అయినా ఇంత బాధపడుండేదాన్ని కాదు. అది మా అత్తయ్య గారిచ్చిన వెండి పూల సజ్జ. అందుకే నేను దానిని ఎంతో అపరూపంగా, ఎంతో విలువైనదిగా నీ సమక్షంలో పెట్టి పూజలు చేస్తూ ఉంటాను. ఇన్నేళ్లలో గుడిలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ రోజు పూల సజ్జని పోగొట్టుకోవడం ఏదో అపశకునంలా అనిపిస్తోంది. ఎలాగైనా అది నా దగ్గరికి చేరేలా చెయ్యి తల్లి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదమ్మా. ఈసారి ఎందుకు ఇలా అయింది? ఈ మధ్య గుళ్ళో కూడా దొంగలు బాగా పడుతున్నారు. అవునవును, గర్భగుడిలోని విగ్రహాలను కూడా దొంగతనం చేస్తున్నారు. ఏం చేస్తాం, కలియుగం, దేవుళ్ళకు కూడా రక్షణ లేదు. బాధపడకమ్మా, మరొకటి కొనుక్కుంటే అయిపోతుంది. అమ్మమ్మ తలుచుకుంటే అలాంటివి 1000 కొనగలదు. కానీ అమ్మమ్మకు కావాల్సింది వాళ్ళ అత్తయ్య గారిచ్చిందే. వేదా, నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి గుడి దగ్గరున్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పిస్తాను. దొంగెవరో తెలుస్తుంది, పూల సజ్జ దొరుకుతుంది. ఇంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు. మన పెళ్లి సమయం నుంచి సెంటిమెంట్ గా నాతోనే వస్తోంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్నాను కదా, నువ్వు టెన్షన్ పడి ఆరోగ్యం మీదకి తెచ్చుకోకు. పూల సజ్జ పోయిందని, పూల కుండీ పోయిందని కంప్లైంట్ ఇస్తే బాగుండదేమో మామయ్య. ఎక్స్క్యూజ్ మీ.
అయ్యో రామా, అందరూ అలా విచారంగా ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకోవచ్చా? వేద, ఏం ఆలోచిస్తున్నావు? ఒక పక్క చిన్న కొడుకు చేసిన మోసం వల్ల కలిగిన బాధ, మరోవైపు రెండో కొడుకు ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియని బాధ. ఇంతకు ముందు ఆనందాలతో కళకళ్ళాడే ఇంటిని చూసి మురిసిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు విలవిలలాడిపోతున్నాను. అమ్మవారికి సంబంధించిన విషయాల్లో అవని ఎప్పుడు ఏం చేసినా అత్తయ్య మనసు అవని వైపే తిరుగుతూ ఉండేది. పూల సజ్జ ఇచ్చి మార్కులు కొట్టేసింది. ఎందుకైనా మంచిది, అందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్తా, అత్తా, వరసలతో పిలవకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? సరే వదినా, మర్చిపోయాను. పంచి వేదవతి గారు, వేదవతి గారు. నీ ఫోటో మా దగ్గర ఎక్కడుంది? మీ అందరితో మాకొక ఫోటో కావాలి. మీరు ఊహించుకున్నట్టు నావేం దారుణమైన కోరికలు కాదు. జస్ట్ ఒక గ్రూప్ ఫోటో అంతే. అవనిది చాలా చిన్న కోరిక, ఆ మాత్రం తీర్చలేరా? ఇందులో ఏదో తిరకాసుందని నా ప్రగాఢ విశ్వాసం. నాకు కూడా అదే అనుమానం కలుగుతోంది. మరి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారేంటండి? ఇంకేదో అడుగుతావని అనుకున్నాను. దురాశకి పోతావని ఊహించాను. ఫోటోనే కదా, ఇస్తాంలే. థ్యాంక్ యూ అత్తా. థ్యాంక్ యూ వేదవతి గారు. ఏంటమ్మా నువ్వు మాకిష్టం లేని పనులు చేయిస్తున్నావు? ఫోటోనే కదా, దీని గురించి వాదన పెట్టకండి. కావ్య, ముందు ఆ కప్పులు తీసుకెళ్లి లోపల పెట్టు. అరే వెళ్ళు. ముందుగా పెద్దవాళ్ళొచ్చి ఈ సోఫాలో కూర్చోండి. ఇక్కడ అన్నయ్య వదినలో కూర్చోండి. వదిన వెళ్ళు. ఒక్క నిమిషం. నేనెళ్ళి మేకప్ వేసుకుని వస్తాను. నీకేం పెళ్లి చూపులు జరగట్లేదు ఇక్కడ? ఆ బ్యాడ్ డేస్ ఎందుకు గుర్తు చేస్తావులే? ఏంటి? ఏం లేదు. కూర్చో. పెద్ద బావా, అక్క, మీరు అత్తయ్య వాళ్ళ వెనకాల నిలబడండి. ఈ పిలుపులే వద్దనేది. అయ్యో రామా, ఈ కాసేపు తట్టుకోండి. వెళ్ళండి. కావ్య, నువ్వు చిన్నదానివి కాబట్టి అత్తయ్య వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చో. నేను నిలబడే ఉంటాను. చెప్పింది చెయ్యి కావ్య. బావా, క్లిక్ చేశాను. చాలా, మరో 10 సార్లు తీయాలా? చాలు. ఇది చూడని, ఇటివ్వు. బానే తీసావు నిహారిక. ఫ్యూచర్లో ఏ తేడా వచ్చినా ఫోటో స్టూడియో పెట్టుకుని బతికేచ్చు నువ్వు.
నా కోరిక మన్నించినందుకు అందరికీ థ్యాంక్స్. బాయ్. రా బావా. అవని నిన్ను ఎందుకు అవాయిడ్ చేసిందో ఇప్పటికైనా అర్థమైందా? నాకు అర్థమైంది. నువ్వు మా ఫ్యామిలీలోకి ఎప్పటికీ రాలేవని ఇండైరెక్ట్ గా చెప్పింది. ఏంటి వేద? గ్యాస్ అయిపోయిందండి. డబుల్ సిలిండర్ ఉంటుంది కదా? అది కూడా అయిపోయిందండి. అదేంటి వేద, స్పేర్ ఎప్పుడు ఉంచుకోవాలి కదా? మరి ఇప్పుడు వంట ఎలా? అదే అర్థం కావట్లేదండి. బయట వర్షం పడుతోంది. ఈ సమయంలో బయటికి కూడా వెళ్ళలేము. టాబ్లెట్స్ వేసుకోవాలి. బావా నువ్వెళ్ళరా. ఏమండోయ్, సిలిండర్ అయిపోవడం వలన వంట చేసుకోలేదు అని అర్థమైంది. నా వంట అయిపోయింది, పంపించమంటారా? మొహమాట పడకండి. అన్నం దగ్గర అలకలు ఉండకూడదని, కోపతాపాలు చూపించకూడదని, అలా చేస్తే అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుందని మా అమ్మా నాన్నలు చెప్పారు. మీకు అభ్యంతరం లేకపోతే వెంటనే తీసుకొచ్చి ఇస్తాను. ఎంత కాదనుకున్నా పక్కింటి వాళ్ళం కదా, ఒకరికొకరు సాయం చేసుకుంటే తప్పలేదు. అవసరమైతే పస్తులుంటాం గాని నీ చేత్తో వండిందైతే తినవు. మంచినీళ్లు తాగి పడుకుంటాం. ఒక్క పూట తినకపోతే మేమేం చచ్చిపోం. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. అయినా సరే మా మీద కోపం ఉండొచ్చు, కాదని అనడం లేదు. మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. మా ఆరోగ్యాల సంగతి మేం చూసుకుంటాంలే. పోనీ సిలిండర్ అయినా తీసుకెళ్ళండి. ఏం అవసరం లేదు. అమ్మా నాన్నలు తినకపోతే నేను తిననవని. మీరు తినకపోతే నేను తింటానా? మీరు ఎలాగైనా చావండి. మాకు కాబోయే కోడలు నిహారిక మాకు ఫుడ్ పంపించింది. తను మా గురించి ఆలోచించినట్టు ఎవ్వరూ ఆలోచించరు. కొందరుంటారు బయటికి ప్రేమలు నటిస్తూ ఇబ్బంది పెట్టే పనులు చేస్తుంటారు. వేద, ఆకలవుతుంది, పద తిందాం. సరే. నిహారిక ఇన్ని రోజులకు ఒక మంచి పని చేసింది. మనం భోంచేద్దాంరా. మీరు తిన్న తర్వాత ఆనందపడి మేం కూడా తిన్నాం. మీరు ఆకలితో ఉంటే మేమెలా భరించగలం అత్తయ్య? మీరు ఇంటి ఫుడ్లా ఉంది అన్నారు కదా, అది మా ఇంటి ఫుడ్డే. ఇదంతా అభిమానంతో ప్రేమతో చేశారు అని అనుకోవాలా, మోసం చేశారు అని అనుకోవాలా? దగ్గర కావడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా రాత్రి అలాంటి పని చేశారు. ఇద్దరి దగ్గర మామూలు స్కీములు లేవుగా. యాండి చెప్పు వేద. ఓ 1000 రూపాయలుంటే ఇవ్వండి. ఇలారా.
నువ్వు చేసిన పనికి సర్వీస్ డబ్బులు. బయట హోటల్ నుంచి తెచ్చి తిన్నాము అనుకుంటాం. మాకు దగ్గర కావడానికి 1000 నాటకాలు వేసినా దగ్గర కాలేవు. అందరూ నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. నా వంట మీకు నచ్చింది, మీ తృప్తి నాకు నచ్చింది. నాకదే చాలు. డబ్బులతో ప్రేమని విలువ కట్టలేమని నువ్వే చెప్తుంటావు కదా, మరి ఇప్పుడెలా విలువ కట్టావమ్మా? నేనిచ్చింది ప్రేమకు కాదు, సేవకు. మేడం, గణేష్ చందా కోసం వచ్చా మేడం. బావా, ఏంటవని? దగ్గర 116 ఇవ్వండి. వేదవతి ప్రసాదరావు గారి పేర్ల మీద 1116 రాసుకోండి. అలాగే మేడం. ఆ పుణ్య దంపతులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. సరే మేడం. ఏవి ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతాయన్నయ్య. రా బావా. ఒకటా రెండా? నిహారికకి ఎన్ని అవమానాలు! నాలాంటి దాన్నైతే నిజంగానే ఏదో ఒకటి చేసుకునుండేదాన్ని. గురువుగారేమో నా రెండో తమ్ముడు బతికే ఉన్నాడని చెప్పారు. కాఫీ తీసుకోండమ్మా. ఆ తమ్ముడిని ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. ఆ తమ్ముడు వస్తేనైనా నిహారికకు కొంత న్యాయం జరుగుతుంది. అతను రావాలంటే ఏదైనా ప్రయత్నం జరగాలి కదా. నీకు సంబంధం లేని విషయం ఇది, నువ్వు కల్పించుకోకు. సలహా ఇవ్వడంలో తప్పే ఉంది. ఉచిత సలహాలు అవసరం లేదు. అయితే డబ్బులు ఇవ్వండి. చూసారా ఆవిడ గారి వెటకారం ఎలా ఉందో? సిగ్గులేని బతుకులు. ఎన్ని మాటలన్నా బుద్ధి రాదు. ఏదో ఒక ప్రయత్నం చేయకుండా దేవుడా నీదే భారమని వదిలేయటం కరెక్ట్ కాదని అవని చెప్పడం కూడా తప్పేనా? స్వామీజీ గారు వచ్చి కొడుకు బతికి ఉన్నాడు అని చెప్పారు. అతను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి ఏవైనా మార్గాలు ఆలోచించుకుంటేనే కదా అతను మనకు దొరికేది. చిన్నప్పుడు మిస్ అయిన వారు కొన్ని సంవత్సరాలకు గాని దొరకరని రోజు పేపర్లోనూ న్యూసుల్లోనూ చూస్తూనే ఉన్నాం కదా. అన్నయ్య ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో ఏంటో. అయ్యోయ్యోయ్యో, చూడండి, పేపర్లో అలాంటి న్యూసే వచ్చింది. ఏమొచ్చింది? ఎవడో 20 సంవత్సరాల క్రితం తప్పిపోయాడంట. వాడి గురించి, ప్రస్తుతం వాడున్న పరిస్థితి గురించి నిజం తెలిసి అందరూ షాక్ అయ్యారంట. సంతోషించాలి కానీ షాక్ అవ్వడం ఎందుకు? అవును పెద్దిరాజు గారు, అది ఒక ఎమోషన్. షాక్ ఎందుకు? మర్డర్ కేసులో జైల్లో ఉన్నాడంట. పేపర్లో స్టోరీ మన ఫ్యామిలీ స్టోరీ ఒకేలా ఉంది. పొరపాటున కూడా అత్తయ్య గారి రెండో కొడుకైతే అలా ఉండడు కదా. లావణ్య, బండికి నేను పెడతాను గోవిందా. గోవిందా గోవిందా, మంచి గోవిందా. ముందు చక్రం గోవిందా గోవిందా. పూజ మొదలు పెడతాం గోవిందా. ఓం గణేశాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం నమే నారాయణ నమః.
నమః. ఓం అనే మాట, నమః అనే మాట క్లియర్ గా వినపడుతున్నాయి. మిగిలినవి ఏవి వినబడటం లేదు పూజారి గారు. నా మంత్రాలు అలాగే ఉంటాయమ్మా. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః. ఓం నమః. ఓం నమః. అయిపోయింది గోవిందా, పూజ అయిపోయింది. అప్పుడేనా? షార్ట్ కట్ పూజ నాయనా. మీరు 2 చక్రాల కింద 2 నిమ్మకాయల్ని పెట్టండి. పెట్టండి గోవిందా. ఇక్కడ కూడా గోవిందా. గోవిందా, మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఏంటి? అదేంటంటే, సాధారణంగా బండి యజమాని బండి కింద పెట్టిన నిమ్మకాయల్ని బండితో తొక్కించి బండిని రైలు వేస్తారు కదా. అవును. ఇప్పుడు ఈ కొత్త పద్ధతి ఏంటంటే గోవిందా, పూజారి ముందుగా బండెక్కి నిమ్మకాయల్ని తొక్కించి బైక్ మీద అలా అలా రౌండ్ వేసేస్తాడు గోవిందా. అవునా? ఎందుకలా? ఎందుకలా అంటే గోవిందా, వేద పండితులు ముందుగా మొదలు పెడితేనే బాగుంటుంది అంటారు గోవిందా. గోవిందా, దీనిని నేనే కనిపెట్టాను గోవిందా. గోవిందా, నా పూజ అందరిలా ఉండదు, చాలా వెరైటీగా అద్భుతంగా ఉంటుంది గోవిందా. సరే పూజారి గారు, మీరు ఎలా అంటే అలా. గోవిందా, దీన్ని మీ చేతిలో తీసుకోండి. ఎందుకు డబ్బులు వద్దన్నావా అవుని? ఈ రోజు నువ్వు 1,00,000 రూపాయల దగ్గర వద్దన్నావంటే ముందు ముందు అన్ని విషయాల్లోనూ ఇబ్బంది పడతాం. సంబంధం లేని నిహారికే వాటా తీసుకుంది, మనకి హక్కుందావని. కాదనడం లేదు బావా. మన హక్కులు, మన అధికారాలు ఈ రోజు కాకపోతే రేపైనా మనం సాధించుకోవచ్చు. కానీ ఇప్పుడు వాటి గురించి పోరాడి అత్తమామల మనసుని గాయపరిచామంటే వారి ప్రేమకు పూర్తిగా దూరమైపోతాం. మనం మన ఇంట్లో ఉంటున్నది డబ్బుల గురించి కాదు బావా, ప్రేమల గురించి, మన వాళ్ళ నుంచి ఆదరణ పొందడం గురించి. మనం వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలి గాని మరింత దూరం అయిపోయేలా ప్రవర్తించకూడదు. ఇది మన కుటుంబం. మనకు వాళ్ళ అనురాగంతో తప్ప మరి దేనిలోనూ వాటాలొద్దు, సరేనా? నా మంచి బావ ఏది? ఒకసారి నవ్వు. నవ్వాలి నవ్వాలి నవ్వాలి. వడ్డించమంటావా? నేను సంపాదించింది నేను తినడం కాదే, నా కొడుకు సంపాదించింది తినే యోగం నాకు ఈ జన్మకుందా లేదా అని. అదిగో నీ కొడుకొచ్చాడు. నా రక్తంతో పులుసు, నా మాంసంతో కూర వండి నీ కొడుకు పెట్టు. ఏంటయ్యా అలా అంటావు? కాటికి కాలు చాచినట్టు ఏంటా మాటలు? అవునరా, నేను కాటికి కాళ్ళు చాచుకున్నాను. నేను పోతే నా పెండం కూడా తిందుగాని. అల్లుడు, అసలే నీకు ఆరోగ్యం బాలేదు, నువ్వు ఆవేశపడకు. ఇంకెలా మాట్లాడమంటావు? వీడు పని చేసుకోవడానికి బయట జనం ఆటో ఇవ్వడం లేదు, పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వడం లేదు. ఏం బతికే వీడిది? కాబోయే కింగ్ని నా కాటోలు ఎందుకు? రోజుకో ఫ్లైట్ లో తిరుగుతా, చూస్తూ ఉండు. ఇలాంటి వాడిని ఇంకేమనాలి? కొన్ని రోజులు ఆగు. నువ్వు నా మీద ఖర్చు చేసిన ప్రతి పైసాకి వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఇచ్చినప్పుడు మాట్లాడరా. రోజు ఇలాంటి గొడవల్ని భరించడం కంటే నిజం చెప్పేయడమే మంచిది. చిచ్చి, ఇలాంటి కొడుకు ఏ తండ్రికి ఉండకూడదు. ఎలా పుట్టావరా మాకు? చిచ్చి. కిట్టుగాడు నీ కొడుకు కాదు. కిట్టుగాడు నీకు సరోజకి పుట్టినవాడు కాదు. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఆయనేదో బాధతో అలా అంటుంటే నువ్వేంటి వాణ్ణి మా కొడుకు కాదు అని అంటున్నావు? వాడు మారాలని ఏదో 4 మాటలు అంటున్నావు. ఏం తప్ప? ఇక నుంచి మీరు వీణ్ణి తిట్టకండి. నేనంటే మీకు బాగా వెటకారం అయిపోయింది కదూ? నేను నిజంగానే అడిగాను బేబీ, నీ విషయంలో మాకు వెటకారం ఏంటి? ఆ దుబాయ్ గడేడి
ఇంట్లో మెంటలెక్కుతుందని బయటికి పోయాడు. అది సరే, ఏంటి విశేషాలు? ప్రస్తుతానికి అన్ని శేషాలే, విశేషాలేం లేవు. ఈ ఇంట్లో పరిస్థితి బాలేదు, నా పరిస్థితి కూడా బాలేదు. అవని ఏమో పక్కింటమ్మాయి అంటూ టార్చర్ పెడుతుంది. ఆ పెద్దావిడికి బుద్ధి లేదు, బయటికి గెంటేయకుండా నెత్తిన పెట్టుకుని కూర్చుంది. అవును, ఆ కనిపించని కొడుకు గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? వాడు కనబడితే గాని నీ ప్రాబ్లం సాల్వ్ కాదు. వాడితో పెళ్ళైతే కాని నువ్వు ప్రశాంతంగా ఉండవు. శ్రీకర్ని చేసుకుందామని వెళ్ళి శ్రీకర్ అన్నని చేసుకునే పరిస్థితి వచ్చింది. నా కర్మ. ఆ ఇంటికి కోడలివి కావాలనుకున్నావు, కనీసం ఆ కిరీటమైన దక్కుతుంది కదా. ఈ పాటికి జూనియర్ వేదవతిగా చక్రం తిప్పాలి అని అనుకున్నాను, అంతా రివర్స్ అయిపోయింది. ఆ కొడుకు వస్తాడు అని అంటున్నారు. వాడికి ఎప్పుడొస్తాడో, నా పెళ్ళెప్పుడు జరుగుతుందో. ఈలోపు నేను ఆ ఇంట్లో మరింత స్ట్రాంగ్ అవ్వడం కోసం ఓ ఐడియా వేశాను. ఏంటది? కాసేపటి తర్వాత మీరు ఇంటికి రండి. వచ్చి అర్థమైంది కదా? నిహా, నువ్వు మరీ ఎక్స్ట్రీమ్ ఆలోచించినట్టున్నావు. ఇలాంటి స్టెప్ ఏదో ఒకటి తీసుకోకపోతే రేపొద్దున సింపుల్ గా సారీ అని అంటారు. అప్పుడు మనం మన బంధువుల దగ్గరే కాదు, రోడ్డున పోయే వారి ముందు కూడా లోకువైపోతాం. అర్థమైందా? నీ వంట వార్పు కార్యక్రమాలన్నీ ఆపేసి తొందరగా బయలుదేరండి. చాలా సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోయిందేంటండి? తొందరగా బయలుదేరకపోతే ఫోన్లు చేసి టార్చర్ పెడుతుంది. పదండి. అమ్మ తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అని చాలా భయంగా ఉంది. నిహారిక జాతకం కలిసొచ్చిందని సంతోషపడుతున్నారే గాని నిహారిక స్వార్థం గురించి, తను చేసే మోసం గురించి వాళ్ళు కనిపెట్టలేకపోతున్నారు. మనల్ని నమ్ముకొనొచ్చిన ఆడపిల్లకు అన్యాయం జరగకూడదని అతి మంచితనంకి పోయి నిర్ణయం తీసుకున్నారు. తను కుటుంబాన్ని ముంచిపోతుందని తెలుసుకోలేకపోతున్నారు. నిజాలకు నీడ లేకుండా పోయింది. అబద్ధాలు అందలమెక్కుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయగలం? మన మాటలు చేదు, తన మాటలు తీపి. రేపందరం డాక్యుమెంట్స్ పై సంతకాలు చేయాలని అంటున్నారు. రేపేం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఏమైనా జరగని బావా, మనమైతే రేపు అత్తయ్య మాటకు అడ్డు చెప్పొద్దు. కౌలు డబ్బులు వద్దని మనం ఎలా నిర్ణయం తీసుకున్నామో రేపు ఆస్తుల విషయంలో కూడా మనం అలాగే ఉండాలి. మనకి ధనం కంటే బంధం ముఖ్యం. రేపు మనం సంతకాలు పెడదాం. నిహారిక గురించి తెలిసి ఎలా అవని? వద్దు బావా, మనకేం వద్దు. ఫ్యూచర్లో మనం అత్తయ్య ఆదరణకు నోచుకుంటే చాలు. ఏం ఆలోచించుకో, ప్రశాంతంగా ఉండవు. భోంచేద్దాంరా. అవని రేపు అట్టుపల్ల వేస్తుంది అని అనుకున్నాను. తన మనసు మార్చుకొని శ్రీకర్ మనసు కూడా మార్చేసింది. ఇక నాకు తిరుగే లేదు. నిహారిక వల్ల మనకి ఏదో జరిగిపోతుంది అని అనుకున్నాం. చివరికి ఆస్తులన్నీ తీసుకెళ్లి తన పేరున రాస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? న్యాయం కానే కాదు. అత్తయ్య గారిది చాదస్తం కాకపోతే తొందరపడి మాట ఇచ్చేయడమేంటి? అరే, వారసులో ఇంతమంది ఉండగా బయట మనిషికి రాసిచ్చేయాలనుకోవడం ఏంటి? రేపు నిజంగా యావదాస్తి నిహారిక పేరున ట్రాన్స్ఫర్ అయిందంటే
మన జుట్టంతా నిహారిక చేతికి అందించినట్టే. నిహారిక క్యారెక్టర్ గురించి మనకి తెలిసినట్టు అమ్మమ్మ వాళ్ళకి తెలియదు కదా, అందుకే అలా చేస్తున్నారు. తాతయ్య వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే నిహారిక మంచిది కాదని ఇప్పుడు మనం అందరం వెళ్లి చెప్పినా నమ్మేలా లేరు. అంతేగా మరి, మనం సంతకాలు పెట్టకుండా ఏం చేయాలో ఆలోచించాలి. హాయ్ టీమ్ మెంబర్స్, ఈ టైంలో మీరందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని ఉంటారని నాకు తెలుసు. నా గురించే మాట్లాడుకుంటున్నారు కదా. దయచేసి ఎలాంటి అపోహలు పెట్టుకోకండి. మీ అందరి ఆస్తులు నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయినా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు? ఆ తర్వాత మేము రోడ్డును పడి అమ్మా ధర్మం అయ్యా ధర్మం అని అడుక్కోవడానికి మాకు బంగారు ప్లేట్లు ఇస్తావా? పెద్దిరాజు గారు, ఏంటా మాటలు? నేను మీ పార్ట్నర్ని. మీ ప్రాపర్టీస్ అన్నీ నా దగ్గర పదిలంగా ఉంటాయి. గ్రద్ద దగ్గర కోడిపిల్ల పదిలంగా ఉంటుందన్నది ఎంత నమ్మశక్యం కాని నిజమో, నీ దగ్గర మా ప్రాపర్టీస్ ఉండవనేది కూడా అంతే నిజం. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఘట్టమనేని వేదవతి ప్రసాదరావు గారులకు సంబంధించిన చర స్థిరాస్తులను యలమంచిలి గౌతమి శేఖర్ల ఏకైక పుత్రిక నిహారికకు రాస్తున్నట్టు ఈ డాక్యుమెంట్స్ యొక్క సారాంశాలు. ముందుగా మీరు సంతకాలు చేయాలి. ఆ తర్వాత మీ వారసులందరూ సంతకాలు చేయాలి. అమ్మా, ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. మీ పంతంతో ఇదంతా చేస్తున్నారు గాని సొంత మనుషుల మధ్య ఈ ఆస్తులకు సంబంధించిన విషయాలు ఇంత దూరం రావడం నాకైతే ఏ మాత్రం ఇష్టం లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత మనసులు మార్చుకోవడం ఉండకూడదు. ఈ వేదవతికది చెడ్డ పేరు. లాయర్ గారు, ఇంకా ఆలస్యం అనవసరం. ప్రాసెస్ మొదలు పెట్టండి. దీనిపై మీరు సంతకాలు చేయండి. ఇప్పుడు పెద్ద కొడుకు పెద్ద కోడలు చేయాలి. కూతురు అల్లుడు చేయండి. చిన్న కొడుకు చిన్న కోడలు చేయాలి. కావ్య, వాళ్ళని పిలు. వినిపించింది కదా, రండి. ఏం ఆలోచిస్తున్నాడు? ఏం చదువుతున్నాడు? తొందరగా సంతకం చేయమని చెప్పండి. అందుకే అలా చేయాల్సి వచ్చింది బావా. కుటుంబం మొత్తాన్ని తన గుప్పెట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడం కోసం నేను చేసింది తప్ప బావా? ప్రతి కుటుంబంలో నీలాంటి కోడలొక్కరుంటే చాలవని కుటుంబ వ్యవస్థలు బాగుపడతాయి. పూర్వంలా ఉమ్మడి కుటుంబాలు తయారవుతాయి. నీవి చాలా చాలా గొప్ప ఆలోచనలవని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ.
10 రోజుల్లో ఎక్కడున్నాడో తెలియని మా అన్నయ్యను తీసుకొస్తానన్నావు. నువ్వన్నది ఒకవేళ జరగకపోతే మనిద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయి దూరం అయిపోతాం. ఆ విషయంలో నాకు చాలా భయంగా ఉంది. నేను నీకు దూరం అయ్యేది నా ప్రాణం పోయిన తర్వాతే బావా. నా ప్రయత్నం నేను చేస్తాను. నేను అనుకున్నది సాధించగలననే నమ్మకం నాకుంది. చివరి సంతకమైన శ్రీకర్ సంతకంతో ఆస్తి మొత్తం నీ పేరుకి వచ్చేస్తుందని అనుకునేలోపు అవని అంతా రివర్స్ చేసేసింది. అవని ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో తెలీదు గాని అవని మరింత రిస్క్ లో పడేలా చేశాను. 25 ఏళ్లగా కనిపించని కొడుకుని 10 రోజుల్లో అవని పట్టుకోవడం చాలా చాలా కష్టం. పట్టుకుంటుందేమో, ఆ పనిని నీ మీద పంతంతోనైనా చేయగలదేమో. అవును బేబీ, నువ్వు శ్రీకర్కి శాశ్వతంగా దూరం అయిపోవడానికి ఏదో రకంగా వేదవతి గారి కొడుకుని పట్టుకొని ఆధారాలతో సహా నిరూపిస్తుంది. అదంతా ఈజీ పని కాదు, చాలా పెద్ద టాస్క్. 10 రోజుల్లో కనిపెట్టేయడానికి ఆవిడేమన్నా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిటెక్టివా? అవనికి అంత సీన్ లేదు. జస్ట్ 10 రోజులు ఓపిక పడితే అవని నేనిచ్చిన టాస్క్ లో ఓటమి పాలవుతుంది. కొడుకుని తీసుకుని రానందుకు పెద్దావిడ శ్రీకర్తో నా పెళ్లి జరిపిస్తుంది. ఒక్కోసారి చెడులో కూడా మంచే జరుగుతుందంటే ఇదే. నీ సమర్థతకు మించి పనులు, నీ శక్తికి మించిన శబదాలు చేశావు అంటే నువ్వు నాశనమైపోతావే. పోరాడితేనే కదక్కా గెలుపోటములు తెలిసేది. ప్రతిసారి అమ్మవారి సాయం నీకు అందుతుందని అతి నమ్మకంతో ఉంటున్నావేమో. ఒక్కోసారి దేవుళ్ళు మంచి వాళ్లకు కూడా పరీక్షలు పెట్టి నరకం చూపిస్తారు. నీతిమంతుడైన సత్యహరిశ్చంద్రుడికే తప్పలేదు, ధర్మం వైపు నిలబడిన పాండవులకి కూడా తప్పలేదు. నువ్వెంత పిచ్చి వేషాలు వేయకు. అవనిని తిట్టకు బంగారం. విన్నాను, అంతా విన్నాను. అవని, మీ అక్క అన్నట్టు కనిపించకుండా పోయినవాడు దొరకడమంటే చాలా కష్టం. అరే, ఈ రోజుల్లో మిస్ అయిన సెల్ ఫోన్ దొరకడమే కష్టం అంటే అలాంటిది అతను ఎలా దొరుకుతాడు? అతను దొరకడం అసాధ్యం. అందుకే నేనొక ప్లాన్ చెప్తాను, నువ్వు చెయ్యి. నన్ను కొడుకుగా వాళ్ళకి పరిచయం చెయ్యి. 10 రోజుల్లో పట్టుకుంటానని మాటిచ్చి మంచి పని చేశావు. చివరి నిమిషంలో ఏదో ఒక ఆధారం చూపించి నమ్మించావనుకో, నీ శ్రీకర్ నీకు దక్కుతాడు. అంత మోసం చేయడం కంటే చావడం నయం. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. నేనొస్తానక్క. అది అవని 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 ఓకే, ప్రైమరీ స్టేజ్ లో నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా మీరిచ్చారు. మిగిలిన డీటెయిల్స్ గురించి నేను తర్వాత అడుగుతాను. ఇప్పటి వరకు నేను ప్రాథమికంగా సేకరించిన సమాచారాన్ని బట్టి నాకు ఒక ముఖ్యమైన పాయింట్ తెలిసింది. ఏంటది? మీరేమో బిడ్డ చనిపోయాడు అని అన్నారు, స్వామీజీ ఏమో బిడ్డ బతికే ఉన్నాడు అని అన్నారు. సో రెండింటికి మధ్య ఒక సంఘటన జరిగింది. మీ బిడ్డ చనిపోయాడు అని మీతో అబద్ధం చెప్పారు. హాస్పిటల్ స్టాఫ్ కి అంత అవసరం ఏముంది? స్టాఫే అయ్యుంటారని నేను కన్ఫర్మ్ గా చెప్పలేను. వేరే వాళ్ళు అయ్యుండొచ్చు కూడా. రాత్రేదో సినిమా చూసి మన దగ్గర బిల్డప్ ఇస్తుంది. దయచేసి ఇలాంటి విషయాల్లో కామెడీ చేయద్దు. అలా అబద్ధం చెప్పిన వారు గాని చెప్పించిన వారు గాని
మీకు శత్రువులు అయిండొచ్చు, మీ నుంచి డబ్బు ఆశించి అయిండొచ్చు. లేదా వాళ్ళకి పిల్లలు లేకపోవడం అయినా అయ్యుండొచ్చు. ఇప్పటి వరకు మీకు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి డిమాండ్స్ లేవు కాబట్టి ఏదో రహస్యం ఉంది. అవని చెప్పిన దాంట్లో చాలా లాజిక్ ఉంది. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. సో నా ఇన్వెస్టిగేషన్ రుద్రవరం నుంచే మొదలవుతుంది. రహస్యాన్ని వీలైనంత తొందరగా నేను ఛేదించుకుని వస్తాను. అవని చాలా ఓవర్ చేస్తుంది. ఎలాగోలా మన గుంపులో కలిసిపోవాలని ఇలాంటి నాటకాలు ఆడుతుంది. చూద్దాం, ఆ నాటకాలు 10 రోజుల తర్వాత బయట పడతాయి కదా. అవని ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాకూడదు. అప్పుడు శ్రీకర్ నా వాడవుతాడు. సరోజ, నేను బయటికి వెళ్ళొస్తాను. సరేనయ్యా. హలో నాగయ్య, నేను రామూర్తిని. మూర్తి చెప్పు. ఆటో ఏమైనా కావాలా? ఆటో గురించి కాదు, నీ కొడుకు గురించి చెప్దామని ఫోన్ చేశాను. మా వాడు మళ్ళీ ఏదైనా ఘనకార్యం చేశాడా ఏంటి? నీ కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పోలీసులు అరెస్ట్ చేశారా? ఏమైందండి? మా వాడు ఏం చేశాడండి? ఓ పిల్ల గొంతు మీద కత్తి పెట్టాడు. తొందరగా వెళ్ళి విడిపించుకోండి. ఉంటా మరి. ఏమైందయ్యా? అయ్యగారు, ఎవరో అమ్మాయి గొంతు మీద కత్తి పెట్టాడంట. వారం బోకులా తిరిగేవాళ్ళు చివరికి ఎలా తయారవుతారో చూసావా? ముందా నిడిపించుకుందాం పదల్లుడు. పదయ్యా. నేను రాను, నువ్వు వెళ్ళొద్దు. అదేంటల్లుడు? ఈ ఎదవని కన్నది మీరేనా అని అక్కడ అడుగుతారు. అవసరమా? మనకి గుమ్మడికాయ అంత గౌరవం లేకపోయినా ఆవగించంత పరువైతే ఉంది. అది పోతుంది. అలా అంటే ఎలా అల్లుడు? రోజుకో ఏదో పని చేస్తున్నాడు. బయట ఉండడం కంటే లోపల ఉండడమే మంచిది. ఆడెలాంటోడైనా మన కొడుకండి. నువ్వింకేం మాట్లాడుకో. మీరు రాకపోతే నేనేనే వెళ్లి వాడిని విడిపించుకొస్తాను. కొడుకు మీద మీకు ప్రేమ లేకపోయినా మనవడి మీద నాకు ప్రేమ ఉంది. జరుగు. నా నమ్మకానికి అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మీ ఆశీర్వాదం కూడా కావాలి. నన్ను ఆశీర్వదించి పంపించండి. అత్తయ్య, నేనిదంతా నా భర్తను కాపాడుకోవడం కోసం మాత్రమే చేయడం లేదు. ఒక తల్లి మనసులోని ఆవేదన మంటలను చల్లార్చడానికి చేస్తున్నాను. ఒక తండ్రి లోపల కుమిలిపోతూ దిగమింగుతున్న బాధని ఆనందంగా మార్చడానికి చేస్తున్నాను. కంటి అంచుల దగ్గరే ఆపుకుంటున్నా మీ కన్నీరుని తులసి జలంలా మార్చడానికి బయలుదేరుతున్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం నాకెంతో మనోబలం అవుతుంది. మీ ఆశీర్వాదం అవనికి కాదు నాన్న, అజ్ఞాతంలో ఉన్న నా అన్నయ్యకి. దీవించండి నాన్న. అవని, పెద్ద యుద్ధానికి బయలుదేరుతున్నట్టు బిల్డప్ ఇస్తుంది.
వీర తిలకం దిద్దమంటావా అవని? శంఖారావం పూరించమంటావా? యుద్ధ పేరేమన్నా మోగించమంటావా? సైన్యాన్ని ఏమైనా సిద్ధం చేయమంటావా? మౌనంగా ఉన్నావేంటి? మాట్లాడు. నా యుద్ధం ఓ నిశ్శబ్దం. మీ వెటకారానికి సమాధానం 10 రోజుల్లో దొరుకుతుంది. ఆల్రెడీ ఒక రోజు గడిచినట్టే, ఇంకా 9 రోజులే మిగిలింది. ఆ సమయం నాకు చాలు. బావా, నువ్వు కార్తీక్. కృష్ణుడు అర్జునుడికి రథసారదైనట్టు చిన్నోడు సాయంగా వెళ్తున్నాడు. రథం తీచున్నాడా? బాయ్ పాపా. రుద్రవరం నుంచి తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. అవనికి కావాల్సిన రహస్యాలు రుద్రవరంలో ఉన్నాయి. సో అవని ఇన్వెస్టిగేషన్ కి అంతరాయం కలిగించాలంటే రుద్రవరం దగ్గర నుంచే నరుక్కు రావాలి. హలో, రుద్రవరం గవర్నమెంట్ హాస్పిటలా? అవునండి. మీరెవరు? ఎవరు కావాలి? డాక్టర్ గారు అయితే రౌండ్స్కి వెళ్ళారండి. నా వివరాలు తర్వాత చెప్తాను. ముందు నాకు సమాచారం కావాలి. ఏం సమాచారం? అడగండి. 25 సంవత్సరాల క్రితం డెలివరీ అయిన వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటాయా? 25 సంవత్సరాల క్రితమా? అవును. 5 సంవత్సరాల క్రితం నాడి దొరకడమే కష్టం అమ్మా. నువ్వు 25 ఏళ్ల కిందట మాట అడుగుతున్నావు. అయితే దొరకవోనంటారా? అవును. మీరెవరు? నేను అటెండర్ని. ఎంతకాలంగా పనిచేస్తున్నారు? నాకు 60. నా సగ జీవితం ఇక్కడే గడిచిపోయింది. సో అప్పటి ఇన్ఫర్మేషన్ దొరకడం కష్టమంటారు. అంతేగా మరి. సరే, ఉంటానండి. ఎవరమ్మా నువ్వు? నీ పేరేంటి? ఎక్కడి నుంచి చేశావు? హలో హలో, అవని, నువ్వు అనవసరంగా శ్రమ తీసుకొని అంత దూరం వెళ్తున్నావు. నువ్వు ఏ రహస్యాన్ని ఛేదించలేవు. ఇరవై 25 సంవత్సరాల క్రితం డెలివరీకి సంబంధించిన లిస్ట్ అయితే దొరకలేదు, కానీ ఆ సమయంలో ఉన్న నర్సు ఫోటో దొరికింది. ఈవిడ పేరు రాజీ. ఈమెను కలిస్తే మనకి అప్పటి నిజాలు తెలుస్తాయి. ఈవిడెక్కడుంటుంది? ఫోటో దొరికింది, కానీ అప్లికేషన్ పేపర్ బాగా డ్యామేజ్ అయిపోవడం వల్ల అడ్రస్ తెలియడం లేదు. అడ్రస్ మనం తెలుసుకోవాలి. కొండను తవ్వి ఎలకని పట్టినట్టు లేదు? అయ్యుండొచ్చు బావా, బట్ ఆ ఎలకే ఒక్కోసారి మనకి వాహనం అవుతుంది, గణేశుడికి అయినట్టు. ఓన్లీ ఫోటోతో ఏం చేయలేమవని. నీకు అర్థం అవడం లేదు, కానీ ఎంత పెద్ద కేసైనా ప్రధాన ఆధారం ఈ ఫోటోనే బావా. నీ వృధా ప్రయత్నంతో 10 రోజులు ఇట్టే గడిచిపోతాయి. అప్పట్లోగా అన్నయ్య ఆచూకీ తెలియలేదు అంటే నన్ను నిహారికకు త్యాగం చేస్తావా? ఎందుకు ఇలాంటి ఛాలెంజ్ తీసుకున్నావు? నిన్ను వదులుకోవాల్సి వస్తుందేమోనన్న ఊహే నాకు భయంకరంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నానవని. నా బావ నాకు దూరం అయితే నేను బతకలేను. అమ్మో, వాడు చేసినవేం చిన్న పనులు కావు. ఇన్ని రోజులు ఎవడో పక్క రాష్ట్రం నుంచి వచ్చిన దొంగ అనుకున్నా. ఇంతకాలానికి దొరికాడు. వదిలే సమస్య లేదు. నా దగ్గర దాచుకున్న డబ్బులు ఓ 2000 దాకా ఉన్నాయి. ఇవి తీసుకుని వదిలేయండి సారు. ఎలా కనబడుతున్నా నీకు? 2000 లంచానికి లొంగిపోతాననుకున్నావా? పోనీ ఎవరినైనా అప్పటికి ఓ 5000 దాకా సర్దుతాను బాబు, విడిచిపెడతారా? ఎక్కువ మాట్లాడేవంటే నిన్ను కూడా లోపలేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను సారు, దయ చూపించండి. కానిస్టేబుల్, ముందు ఈ ముసల్దాన్ని బయటికి ఎంటేయండి. కిటు, ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటావని అనుకోలేదురా. నువ్వు టెన్షన్ పడకు సూరే,
నేను ఎలాగైనా బయటకు వస్తాను. నీ మనవడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాడు. కోర్టులో శిక్ష పడుతుంది, జైలుకు పోతాడు. సార్ 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 భయపెట్టకండి సార్, ముసలిది పుట్టుకోమంటుంది. ఒరే కిట్టుగా, నేనెలాగైనా బయటికి తెచ్చుకుంటాన్రా, నువ్వు భయపడకు. ఒరే కిట్టు, అమ్మా బయటికి పదా. ఒరే కిట్టు, నువ్వు జాగ్రత్త, నేను మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్లిపోతాను. ఎస్ఐ గారు, మా ముసల్దానికి నేనంటే ప్రాణం సార్. బ్రహ్మంగారిలా దివ్య దృష్టితో ఆలోచించి అవని అత్తయ్య గారి రెండో కొడుకుని కనిపెట్టగలుగుతుందో లేదో ఇప్పుడే చెప్పేస్తాను. నీ కోతలు రోడ్డు మీదకెళ్ళి చిన్నపిల్లల దగ్గరకు పోయి, మా దగ్గర కాదు. నిజం వసంత, కావాలంటే రుజువు చేస్తాను చూడు. బొమ్మ పడితే అవని సక్సెస్, బొరుసు పడితే అవని ఫెయిల్యూర్. వేసేస్తా వేసేస్తా వేస్తున్నాను. 1 2 3. చూపించేస్తున్నా చూపించేస్తున్నా. రెడీ? 1 2 3. ఏదిది ఎటెళ్ళిపోయింది? ఇదేంటి ఇలా పడింది? ఇంకోసారి వేస్తాను. ఇంక చాలే, ఆపు. ఏం చేస్తున్నావు నిహారిక? 1 minute. అవని ఆపరేషన్ అజ్ఞాత్ ఈ రోజు మొదలు పెట్టింది. అజ్ఞాత? ఎస్, అజ్ఞాతంలో ఉన్న వేదవతి అత్తగారి కొడుకుని వెతకడానికి వెళ్ళింది కాబట్టి ఆ పేరు పెట్టాను. భలే 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 భలే, చాలా బాగుంది. ఆ కొడుకు వచ్చే వరకు మనం అందరం అజ్ఞాతనే పిలుచుకుందాం. ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయినట్టే, ఇంకా 9 రోజులే ఉంది. ఈ లోపు ఆ అవని ఏమీ చేయలేదు. ఏయ్ సురే, తల్లికి నిజం చెప్పాలని వచ్చాను. బిడ్డే వచ్చేశాడు. కిట్టుగాడున్నప్పుడు నిజం బయట పెట్టకూడదు. వాళ్లకి వీడికి, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే మంచి సమయం చూసుకుని ముందు వేదవతి గారికి చెప్తాను, తర్వాత కిట్టుగాడికి చెప్తాను. మీరు తొందరలోనే మీ కొడుకుని చూస్తారు. ఏమైంది వేదా? కడుపులో ఉన్న బిడ్డ కాల్తో తన్నినప్పుడు ఆ నొప్పిలో కూడా తల్లికి ఓ ఆనందం ఉంటుంది కదా, అలాంటి భావన కలుగుతోందండి.
ఏంటి సూరి ఈ కొంప దగ్గర ఉన్నా? మన బతుకులకి ఈ కొంపకి ఏమన్నా సూట్ అయిందా? ఒరే ముందు నువ్వు బయటికి పదా, వీడిది పడి పద 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 పద. కనిపించకుండా పోయిన నా కొడుకు నా పిలుపు వినిపించేంత, నా కంటికి కనిపించేంత దూరంలో ఉన్న మన కొంపంత బాత్రూంలో స్నానం చేయడానికి షవర్ ఉంటుంది. 5 వంటగాళ్ళు, 10 మంది పనోళ్ళు, కారు డ్రైవర్లు, చెప్పులు తొడిగేవాడొకడు, కార్ డోర్ తీసేవాడొకడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ రేంజే వేరే. అనవసరంగా నీ కూతురు కడుపులో నేను ఎట్టా పుట్టానే? నాకున్న ఆశలకి ఇలాంటి వాళ్ళ కడుపులు కదా పుట్టాలి. అనవసరంగా ఆ దరిద్రపు కొంపలో పుట్టేశాను. కాంప్రమైజ్ కాలేకపోతున్నాను, కోటీశ్వరుని కాలేకపోతున్నాను. నా కొడుకు తొందరగా రావాలి, మనందరితో కలిసి సంతోషాల్ని అనుభవించాలి. అవును, నేను బండి మీద పోతుంటే నువ్వు ఇంట్లో దూరడం కనిపించింది. అది చూసే వచ్చాను. ఈ ఇంటికి నువ్వెందుకు వచ్చావు? కొంప తీసి ఈ ఇంటి ఓనర్ కి నీకు ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఒరే ఎవరో తెలిసిన వాళ్ళలా కనపడ్డారా, నిన్ను స్టేషన్ నుంచి విడిపించడానికి సాయం చేస్తారేమో అని వచ్చాను. ఈలోపు నువ్వే వచ్చేసావు. వెళ్దాం పద. సూర్య, ఒక్క రోజైనా ఇలాంటి కొంపలో ఉండాలి. ముందు నువ్వు బండి తీరా. సూర్య, నీకెందుకు గడిపొస్తుందే? నువ్వు స్టేషన్ నుంచి బయటకు వచ్చేసావు కదా, అందుకే ఆనందంగా ఉంది. అట్నా? అయితే ఓకే, రా బండెక్కు. సూర్య, నేను ఇలాంటి ఇంటికి వారసునైనా కావాలి, లేదంటే అల్లునైనా కావాలి. అదృష్టం ఉండాలి. ఏమనుంది బావా? రాజీగారి అడ్రస్ వచ్చిందావని? థ్యాంక్ గాడ్, రేపు మనం రాజీ గారిని కలుస్తున్నాం. కష్టే ఫలి అంటారు. నీ కష్టానికి తగ్గ ఫలితం దొరికిందావని? అవును బావా, అడ్రస్ దొరకకపోయింటే చాలా మూడౌట్ అయిపోయిండేదాన్ని. రేపు ఆ నిహారికకి చుక్కలు చూపిస్తాను. మీకంటే ముందు ఆ రాజు దగ్గరికి నేను వెళ్ళి ఆవిడ మీకు దొరకకుండా చేస్తాను. ఆ బిడ్డ చనిపోయాడని మీరంతా చెప్పారు, కానీ ఆ బిడ్డ బ్రతికే ఉన్నాడు అని మాకిప్పుడు తెలిసింది. ఆ బిడ్డ బతికే ఉన్నాడని మాకొక గురువు చెప్పారు. ఆ బిడ్డ గురించి తెలుసుకుందాము అని వచ్చాను. అతనిప్పుడు ఎక్కడున్నాడు, ఎవరి దగ్గరున్నాడు, ఆ విషయాల గురించి, ఆ నిజాల గురించి నీకు తప్ప మరి ఎవ్వరికీ తెలియదు. తొందరగా చెప్పు. ఆ బిడ్డ నిజంగానే చనిపోయాడు. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. గురువులు స్వామీజీలు చెప్పినవన్నీ నిజమవుతాయా ఏంటి? నిజం చెప్తే దానికి తగ్గ ఫలితం ఉంటుంది. నాకేం తెలియదమ్మా. నా గురించి నీకు తెలియదు.